అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్య. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం ఏ టీవీ ఓపెన్ చేసినా, ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ప్రధానంగా హెడ్లైన్గా కనిపిస్తున్నది మోహన్ బాబు కుటుంబం యొక్క వివాదం గురించి. యాక్చువల్లీ ఈ వివాదం గత 4 సంవత్సరాల నుండి ఉంది. 4 సంవత్సరాల క్రితం అంటే దాదాపుగా కరోనా సమయంలో మంచు విష్ణు కొడుతున్నట్లుగా మంచు మనోజ్ ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ బంధువుల ఇంట్లో గొడవ జరిగిన విషయాన్ని ఒక వీడియో రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు అది ఏదో ఒక షో కోసం పబ్లిసిటీ స్టంట్గా వాళ్ళు మళ్ళీ మంచు విష్ణు దాన్ని కవర్ చేసుకోవడం జరిగింది. అయితే తాజాగా నిన్నటి రోజు మంచు మనోజ్ అండ్ మంచు మనోజ్ అండ్ మంచు మోహన్ బాబు ఇద్దరు కూడా పరస్పరం దాడి చేసుకున్నట్లు అండ్ వాళ్ళు పరస్పరం కంప్లైంట్లు కూడా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసినట్లుగా కూడా నిన్నటి రోజు నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలకు బలాన్నిచ్చే విధంగా కూడా అటు మంచు మనోజ్ కానీ మంచు మోహన్ బాబు కానీ ఇద్దరు కూడా వచ్చి ఏమాత్రం క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ తరపున ఎవరైనా కానీ ఒక్కరు కూడా వచ్చి బయటికి వాళ్ళ ఒపీనియన్ని అది కరెక్టా లేదా అది జస్ట్ ఒక రూమర్ అని కూడా వాళ్ళు వ్యక్తపరచకపోవడంతో అది ఒక కాంట్రవర్సీకి క్రియేట్ చేసింది అండ్ అందరిలో కూడా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసింది. అసలు మంచు మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది చాలామందికి సర్వత్రా ఉత్కంఠంగా అయితే మారింది. అయితే ఈరోజు జరిగిన అప్డేట్ ఏంటంటే, మంచు మోహన్ బాబు యొక్క ఫామ్ హౌస్ అనేది పహాడి షరీఫ్ అనే ప్రాంతంలో అయితే ఉంది. ఆ ఇంటికి మంచు మనోజ్ తనకు చెందిన 30 మంది బౌన్సర్లతో అక్కడకు చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా దుబాయ్లో ఉన్న మంచు విష్ణు కూడా ఈరోజు ఇండియాకి రాబోతున్నాడు. ఆయన తరఫున కూడా 40 మంది బౌన్సర్లు అక్కడికి చేరుకున్నారు. ఈ విధంగా పోటాపోటీగా వాళ్లకు చెందిన బౌన్సర్లు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొనింది. అక్కడ ఏదైనా ఒక చిన్న ఏదైనా ఎక్కువ తక్కువ జరిగితే డెఫినెట్గా అక్కడ గొడవ అయ్యే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా పోలీసులు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ముంబై నుంచి మంచు లక్ష్మి కూడా వస్తున్నారు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆస్తుల విషయంలో ఒక కొలిక్కి వచ్చే విధంగా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ గొడవలన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే, భూమా నాగిరెడ్డి గారి కూతురి భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ ఎప్పుడైతే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడో అక్కడి నుంచి మంచు మనోజ్కు మరియు మంచు మోహన్ బాబు మంచు విష్ణు మధ్య గొడవ జరుగుతూనే ఉంది. మంచు మనోజ్ మౌనికను మ్యారేజ్ చేసుకుంటానని ప్రతిపాదన తీసుకువచ్చినప్పుడు మోహన్ బాబు గారు వద్దని వారించడం జరిగింది. అయితే మంచు మనోజ్ పట్టుపడడంతో ఇష్టం లేకపోయినా కూడా మంచు మోహన్ బాబు గారు ఆ మ్యారేజ్ని చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా వాళ్ళ మధ్య విభేదాలు అనేవి పెద్దవి అవుతూ వెళ్తూనే ఉన్నాయి. అవి ఎక్కడికి ఫుల్ స్టాప్ పడలేదు. దాని ప్రతిఫలమే ఈరోజు జరిగిన ఈ గొడవ. అయితే ఈ ఫ్యామిలీ మ్యాటర్లో ఒక సామరస్య ఒక మీటింగ్ జరిగి ఆ మీటింగ్లో వాళ్ళు ఒక కంక్లూడ్కి చేరుకుని దాన్ని పరిష్కారం చేసుకుంటే తప్పితే ఇది ఎండ్ అయ్యే అవకాశం లేదు. ఈ సమస్య పరిష్కారం జరిగి వాళ్ళ కుటుంబం ముందులాగా మరీ కలిసి ఉండేలా కూడా ఉండాలని మనం ఆశిద్దాం.